హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రన్ ఇన్ అలాంటివి యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, గతంలో మనం తెలంగాణ స్టేట్కి సంబంధించి హైకోర్టుకు సంబంధించి అండ్ డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించి ఉద్యోగాలకైతే అప్లికేషన్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. వాటికి సంబంధించి ఎగ్జామ్స్ కూడా రాయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఫైనల్ లిస్ట్, క్యాండిడేట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారు కాలేదు అనేది ఎట్లా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చెప్తాను. విత్ సబార్డినేట్తో సహా మొన్న జరిగిన సబార్డినేట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వారి రిజల్ట్ కూడా రావడం అయితే జరిగింది. సో ఇదంతా కూడా మనకు వెబ్సైట్లో పెట్టడం అయితే జరిగింది. ఏ పోస్టుకు ఆ పోస్టు అండ్ మొత్తం పీడిఎఫ్లో పెట్టడం అయితే జరిగింది. హాల్ టికెట్స్ ఇచ్చారు, సెలక్షన్ క్యాండిడేట్ లిస్ట్. సో మీరు అందులో ఉన్నారా లేరా, సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఈ విధంగా మన వీడియోలో చెప్పినట్టు చూసుకొని చెక్ చేసుకోండి. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ మీరు పొందాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఇంకో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి అయితే ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. ఇదిగోండి, కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ అని కనబడుతుంది కదా, సో దీని మీద టచ్ చేయండి. మనకి నెక్స్ట్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. ఓకే, సో ఇదిగోండి ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ పేజ్. ఇది కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మనం మొబైల్ అయితే చెక్ చేసుకోవచ్చు అండి ఈజీగా, నో ప్రాబ్లం. ఇదిగోండి ఫస్ట్ చూడండి, ఇక్కడ క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రయారిటీ ఆన్ ఆర్డర్ అని కనబడుతుంది కదా. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకైతే పీడిఎఫ్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సబార్డినేట్ ఉంది. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ అసిస్టెంట్ ఉంది, అది సిస్టమ్ అసిస్టెంట్స్ ఉన్నారు, ఇక్కడ కాపీస్టులు ఉన్నారు, ఓకే, ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్స్ ఉన్నారు. సో మీరు దేనికైతే ఏ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేశారో దాని మీద టచ్ చేసి ఓపెన్ చేసేయండి. షార్ట్ లిస్ట్ అనేది హాల్ టికెట్స్ నెంబర్ వైజ్ కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్దే టచ్ చేద్దాం మనము, ఇక్కడ డౌన్లోడ్. ఓకే, సో డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇదిగోండి, ఇందులో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అయితే సెలెక్షన్ ఎవరైతే అయ్యారో క్యాండిడేట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఉంది. సో చెక్ చేసుకోండి. సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఇదే విధంగా మిగతా వాళ్ళు కూడా చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఏదైనా నోటిఫికేషన్ ఓపెన్ చేద్దాం. సో వాళ్ళకి సంబంధించింది కూడా సేమ్ ఇదిగోండి ఇట్లానే పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోతుంది. వాళ్ళకి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా ఇక్కడ మనకు సెలెక్షన్ అయిన క్యాండిడేట్స్ లిస్ట్ హాల్ టికెట్ నెంబర్స్ ఇక్కడ మనకు కనబడుతుంది. అండ్ వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పోవాలి. సో కొందరికైతే ఏ రేషియో ప్రకారం సెలెక్షన్ చేస్తారు అనేది కూడా మనకి ఇక్కడ రేషియో కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఎప్పుడు నోటిఫికేషన్ రావాలి ఏంటిది అనేది కూడా ఒకసారి ఇందులో ఉంటే చూడండి, లేకపోతే కూడా నెక్స్ట్ అప్డేట్ మీకు నెక్స్ట్ అప్డేట్ వీడియోతో మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా మీరు తెలంగాణ స్టేట్లో హైకోర్టుకు సంబంధించింది కాబట్టి కానీ, లేకపోతే మన డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సంబంధించింది కానీ ఎవరైతే అప్లై చేస్తారో ఈ విధంగా షార్ట్ లిస్ట్ అయిన వారిది చెక్ చేసుకోండి.